నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకున్నారండి? అంటే అది నేను చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ అండి. యా. డైరెక్టర్ గారు బాగా ప్రిపేర్ చేసినట్టే ఉన్నారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆడుతున్నారు. సో బెకంగా సార్, అంటే మీ నుండి వస్తున్న ఫిలిం ఏదైనా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ అంటే ఈ డేట్ చూసుకుంటే August 15th అండ్ అదే డేట్ రోజు చాలా ఫిలిమ్స్ వస్తున్నాయి. సో ఏంటి డేర్ స్టెప్ వేశారు? స్టోరీ మీద నమ్మకంతోనేనా ఇదంతా? అంటే చరిత్రలో ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ఎన్ని కాంపిటీషన్ ఉన్నా సరే చిన్న సినిమా కొన్ని థియేటర్లు దొరికితే చాలు, ప్రూవ్ అయిన తర్వాత పెద్ద సినిమా అయిపోతుంది. అది ఎన్నోసార్లు చూశాను, ఎన్నోసార్లు స్ట్రైట్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి ఒక హాలిడే డేట్ దొరికింది, దానికి తోడుగా థియేటర్స్ దొరుకుతున్నాయి. మామూలు చాలా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు వేరే తీరా ఉండేది. ఉన్నాయి కొన్ని సినిమాలు ఉన్నాయి, బట్ వీ కెన్ గెట్ సమ్ థియేటర్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మార్నింగ్ షో వరకు మాత్రమే ఈ కాంపిటీషన్. మార్నింగ్ షో తర్వాత ప్రూవ్ అయిందంటే ఆడియన్స్ దీన్ని ఒక పెద్ద సినిమా చేస్తారని ఫుల్ నమ్మకం ఉంది. అంటే బుక్ మై షోలో చూసుకుంటే ఇంకా 10 days ఉంది కదా, అంటే ఇప్పటి నుండే పెట్టడం వల్ల అంటే సినిమాకి ఏమైనా ప్లస్ అవుద్దా? ఇది పబ్లిసిటీకి అంటే ప్లస్ అని కాదు, జనాల్లోకి తీసుకెళ్లాలని, పబ్లిసిటీ ఇది వెళ్ళాలని ఒక తాపత్రయం. ఇది తాపత్రయంలో భాగంగా డైరెక్టర్ అంటే జనరల్గా ఎవరైనా రేపు వెళ్ళాలనుకుంటే బుక్ మై షో చూస్తారు, లేదా ఈవినింగ్ షోకి చూద్దామని అంటారు. 10 days ముందే పెడుతున్నారు అంటే ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అర్థం కాలేదు. చెప్తున్నా అంటే జనాల్లో ఉందా లేదా అన్న సంగతి మాకు తెలియదు. ఉందని అంటున్నారు. టీజరు అనేది ఎనామస్ హిట్ అనమాట. టీజర్ అనేది నేనే షాక్ అయ్యా. వ్యూస్ తర్వాత మన టుంగ సాంగ్ అయినా ఇవైనా మనం పెట్టినప్పుడు విలియన్స్ ఇంతకుముందు పుష్ చేస్తుండే వాళ్ళ సినిమాలకి ఇట్లా పుష్ అని ఏది ఇట్లా పెట్టలే కానీ అక్కడి నుంచి పుష్ వస్తుందన్నమాట. ఏదో ఉందని ఒక ప్రయత్నం. ఇవన్నీ ఎవ్రీథింగ్ సర్ప్రైజేనండి. మనం ట్రై చేస్తున్నాం. ఆ సర్ప్రైజ్ ఏదైనా సరే ఏ సర్ప్రైజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం, లేదంటే తర్వాత ఫుల్ అవుతుంది. బట్ ట్రై చేస్తున్నాం అంతే, అదొక ప్రయత్నంలో భాగం. ట్రైలర్ కట్ మీకు ఏమైనా చూపించారా? చూపించాను. టీజర్తోనే అంత సెన్సేషన్ అయింది కదా, ట్రైలర్లో ఏమైనా ఉంటాయా, లేకపోతే అది చూసిన తర్వాత కొన్ని సీన్స్ తగ్గించి సినిమా వరకే చూపిద్దాం అని? పర్ఫెక్ట్ టీజర్ అంటే అందరూ మనం అనుకున్న టీజ్ చేయాలని అందరిని టీజ్ చేసింది. ట్రైలర్లో కథ చెప్తుంది. మీరు ఇందాక హీరో క్వశ్చన్ అడిగారు కదా ఆమెని, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇట్లానని. ఈ సినిమా ఏంటనేది మీరు టీజర్ చూసి డిసైడ్ అయిపోయారు. అది కాదు, మీరు అనుకుంటున్న సినిమా కానే కాదు. ఈ సినిమా తర్వాత ఆమె కూడా మళ్ళీ లవ్ స్టోరీస్ వస్తాయి. ఇది క్రిస్టల్ క్లియర్ ప్యూర్ లవ్ స్టోరీ అంతే. చాలా చాలా ఎక్కడ మన టీజర్ చూసి మనం బిట్లుగా చూసినప్పుడు కొంచెం ఏదో అనుకుంటాము, బట్ ఇది సినిమా కోసం ఫిలిం మొత్తం మీరు చూసారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. బట్ టీజర్ చూసి జనాల ఆడియన్స్ బట్టి ట్రైలర్ తర్వాత ఒపీనియన్ మారుతుంది. ట్రైలర్ తర్వాత రెస్పెక్ట్ పెరుగుతుంది సినిమా మీద. బాధ్యత ఉన్న సినిమా. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అండి, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సార్ హియర్. ఓకే, సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిపోర్టర్ నుంచి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వరకు ఎట్టకేళ్ళకి మీ కళ నెరవేరిందని అనుకుంటున్నాను. అండ్ ప్రీమియర్స్ వేశారు. బెస్ట్ పాజిటివ్ కామెంట్ ఎవరి నుంచి వచ్చింది? అర్థం కాదు మళ్ళీ ఒకసారి. బెస్ట్ పాజిటివ్ కామెంట్ ఎవరి నుంచి వచ్చింది మీ మూవీ చూసిన తర్వాత? ఆడియన్స్ ఎవరైతే ప్రీమియర్ చూసిర్రో అందరూ, అందులో డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డిఓపీస్ ఉన్నారు, వేరే మూవీస్ చేసిన వాళ్ళు ఇందులోకి వచ్చి మేము అందరికీ వేసాం. ఎందుకంటే ఫస్ట్ టెక్నికల్గా ఎలా ఉంది మూవీ, మాకు చిన్న మూవీ కదా ఎలా కావాలని. కానీ అందరూ మూవీ వాళ్ళందరూ చూసి చెప్పంగానే నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ ఎవరైతే ప్రివ్యూ చూసిరో వాళ్ళందరూ హ్యాపీ. కానీ అందరికన్నా ఫస్ట్ చూసింది మాకు ల్యాప్టాప్ చూసి అని చెప్పారు కదా సార్ ఫస్ట్ చూడంగానే డైరెక్టర్తో తిరిగింది సార్, మొత్తం జర్నీ చూపించేసింది సారు. నేను అక్కడికి రాగానే సిస్కాప్కి రాగానే సార్ ఏమన్నా అంటే, వెంకటేష్ కంగ్రాట్స్, ప్రొడ్యూసర్ అయిపోయినావు, మొత్తానికి అయిపోయినావు నువ్వు, సినిమా చాలా బాగుంది, నేను ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తానని ఫస్ట్ కామెంట్ చేసింది సారే. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. అండ్ డైరెక్టర్ గారు సార్, మీరు స్టేజ్ మీద ఇంత అల్లరి చేస్తున్నారు, మీ హుషారు పిట్టల థియేటర్లు కూడా ఇంతే అల్లరి ఉంటుందా? హలో, 100% వస్తుందండి. సినిమా నేను ఎలా ఉన్నా సినిమా అలాగే ఉంటుంది. అది చెప్పింది కదా అమ్మాయి, హీరోయిన్ వాసవి గారు చెప్పింది కదా, హుషార్ పిట్టల సినిమా చూస్తుంటే అని కేకలు పెట్టిస్తుంది, అక్కడక్కడ కవ్విస్తుంది, అక్కడక్కడ నవ్విస్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్టు
మీరు నిజంగా ఆ అమ్మాయిగా నా మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే మీ అందరి మనసులోని కదిలిస్తుంది. 100% సత్యం. ఓకే, బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. వాసవి గణేష్ గారు, హీరోయిన్ ఇక్కడ. యాక్చువల్గా రీసెంట్గా ఒకటి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చూసాం, అంటే బామ్మతో పాటు ఒక వీడియో, నిజంగా అది బాగా సెన్సేషనల్ అయింది కదా. సో మీకు ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉండే యాక్చువల్గా రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే నాకు హాఫ్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గా అయిపోయారు. అంటే అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి నేను నార్మల్ ఇన్ జనరల్ బయట ఎలా ఉంటాను ఏంటనేది ఆ వీడియోలో క్లారిటీగా కనిపించింది కాబట్టి నాకు మొత్తం చాలా పాజిటివిటీ అయితే వచ్చింది. యా. చరణ్ అర్జున్ గారు, సో ఇందాక మీరు మాట్లాడుతూ, సో ఆ రోజు రాబోతుంది ఈ సినిమాతో అని అయితే మీరు 100% అనుకుంటున్నారా? ఆ రోజు అంటే మీరు అనుకున్న స్థాయిలో చాలామంది అన్నారు కదా ఇందాక, ఒక ప్రీమియర్ చూసిన తర్వాత ఈ సినిమాతో అది తీరిపోతుందని అయితే ఒక నమ్మకం అయితే మీకు ఉందండి? అనిపించకపోతే నేను మాట్లాడను అసలు. నువ్వు ఇంతకుముందు నా వీడియోలు అన్నీ చూడు, ఎక్కడన్నా మాట్లాడినట్టు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడానంటేనే అది వస్తుందని. డైరెక్టర్ గారు సార్, టీజర్ అయితే చాలా న్యూ ఏజ్ స్టోరీ లాగా అనిపించింది. అవును. అలాగే దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో తల్లి గర్భం నుంచి కామం ఎంచుకుని పుడుతున్నారని చెప్పి డైలాగ్ వేశారు. ఈ రోజుల్లో అమ్మ అవునండి. సో ఆ డైలాగ్ వినగానే ఇంకా ఆడియన్స్కి ఇదే ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే మీరు చెప్పిన డైలాగ్ చాలా నెగిటివ్ వెళ్ళొచ్చు, పాజిటివ్ వెళ్ళొచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని వెనకాల స్టోరీ? అదే అండి, అది అది ఆ డైరెక్ట్ ఇప్పుడు అంటారు కదా, అంటే మామూలుగా లేదు, మనం ఎట్లా చూస్తే అలా కనిపిస్తుందని. నేను యాక్చువల్గా టీజర్ మొత్తం పాజిటివ్నే కట్ చేశా, అందరూ నెగిటివ్ తీసుకున్నారు. అది నేను అనుకున్న యాంగిల్ సినిమాలో క్లియర్గా తెలుస్తుంది. అదే అండి. సో అంటే ఇప్పుడు ఈ స్టోరీకి ఆర్జిన్ ఏంటండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూస్తే మనం మూవీస్లో రొమాన్స్ ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. అవునండి. కానీ మూవీస్లో ఈ ట్రేజర్లో చూస్తే ఎక్కువ రొమాన్సే ఎక్కువ కనిపించింది. సో ఆడియన్స్కి అదే తీసుకుంటారు కదా రేపు వద్దున వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి. 10th ట్రయల్ వస్తుంది కానీ అది కూడా తెలుస్తుంది. టీజర్ బట్టి చాలా రియాక్షన్స్ వచ్చినాయి కదా అట్లాంటివి. నేను ట్రయల్ వస్తుంది కాబట్టి అది కూడా మారుతుంది అనుకుంటున్నా. సినిమా వస్తుంది కానీ పూర్తిగా మారిపోద్ది అనుకుంటున్నా. ఓకే. అంటే సినిమా మీరు అన్న టీజర్ అనేది టీజ్ చేయడానికి డెఫినెట్ అది యూత్, పక్కా యూత్ సినిమా. యూత్లో టీజర్ అన్నప్పుడు కొన్ని అంశాలు కనిపించినాయి కాబట్టి మీకు అట్లా ఏంటి అనేది ఏమంటే ఒక మంచి విషయం చెప్పాలంటే చుట్టుముట్టు తేనె పూసి అట్లా అలాంటిది జస్ట్ రుచి చూపించు. డెఫినెట్ రేపు ట్రైలర్ తోటి టికెట్ తెంపడానికి వచ్చినప్పుడు ఆడియన్స్ డెఫినెట్ అంత క్లారిటీతో తెంపుతుంది. ఈ సినిమా నుంచి ఏదో చెప్పబోతున్నారు, ఏదో మన కొత్తది. 100% ప్రతి సినిమా నుంచి ఒక కొత్త కథ చెప్పాలని ప్రయత్నం చేస్తారు ప్రతి రైటరు. దీంట్లో కొత్త పాయింట్ అయితే ఉంది. మీరు కూడా రేపు ముందే చూస్తారు షో, అప్పుడు అర్థమవుతుంది. అది టీజర్ చూసినప్పుడు చాలా ఇన్నోసెంట్గా బబ్లీ క్యారెక్టర్ కనిపించింది మీది. సో లాస్ట్కి వచ్చేప్పటికి అంటే ఇన్నోసెంట్ కనిపించిన లాస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మీ ఫాదర్తో మాట్లాడతారు కదా, సో దానికి చాలా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్, కానీ మన ట్రోలింగ్ చేశారు కదా. సో ఆ తర్వాత ఏదైనా సీన్స్ డైరెక్టర్ డిస్కషన్ చేశారా, ఈ సీన్స్ ఉంచాలా వద్దా, రేపు పొద్దున రిపీట్ అవ్వచ్చేమో అని చెప్పి? అంటే అర్థం కాలేదు. లాస్ట్ టీజర్లో లాస్ట్లో ఆన్లైన్ క్లాసెస్ మీ ఫాదర్ డోర్ కొడతారు కదా, టీజర్ తర్వాత డిస్కస్ చేసాం. అది అంతా డైరెక్టర్ సార్ ఇంకా మార్తాండ్ గారు చూసుకున్నారు. మార్తాండ్ సార్ అంతా అంటే మీ పర్సనల్గా కొంచెం నెగిటివ్ వచ్చి ఉంటాయి కదా కామెంట్స్, అవి చూసిన తర్వాత మీరు ఏమైనా డిస్కస్ చేశారా? ఇప్పట్లో లేదండి, టీజర్లో ఉంది. అంటే మేము చెప్పాల్సిన కంటెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి అట్లా ఏం డిస్కస్ చేయలేదు. అలా ముందుకెళ్తుంది. డైరెక్టర్ గారు ఎక్కడండి? ఇక్కడ రైట్, చెప్పండి. సో మార్తాండ్ కే వెంకటేష్ గారికి చాలా క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఆయన ఎడిటింగ్ టేబుల్ పైనే కన్వే చేసేస్తారు, సినిమా బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగాలేదు, ఒక రివ్యూ చెప్తారు ఆయన మీకు. సో ఏం చెప్పారు హుషారు పిట్టలు ఫుల్ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ అంతా? ఒక్కటి అయిపోగానే భిక్షు నువ్వు మంచి సినిమా తీసినావు అంటే, ఈ టైప్ ఆఫ్ ఒక ఎమోషన్ ఈ టైప్ ఆఫ్ కొంచెం ఇలా ఉన్న కంటెంట్ బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు. ఈ సినిమాని ఒక పెద్ద చేతిలో పడాలి, ఇది వెళ్ళినప్పుడు అందరు రీచ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఆయన సురేష్ ప్రొడక్షన్ గారికి తీసుకొచ్చింది ఆయన్నే, సారే. చాలామంది చెప్పాడు ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా బాగుంది అని. మొదటి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటున్నప్పుడు మన సినిమా పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తే మన సినిమా బాగుంటే వాళ్ళే తీసుకొస్తారనేది నమ్మకం అనుకునే నేను ఉంటాను. ఈ సినిమాతో అది రుజువు అయింది. డైరెక్టర్ గారు ఎక్కడండి? అక్కడ అదే యాక్చువల్గా మీ టీజర్ నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా మంచి సీన్స్, ఏదైతే యూత్ అట్రాక్ట్ అవుతారో ఆ సీన్స్ ఉండడం. అయితే మీరు ఇప్పుడు తర్వాత వదులుతున్న కంటెంట్ని బట్టి
మీరు కేవలం ఇంటిమేట్ సీన్సే కాకుండా మంచి ఇంటెలిజెంట్ రైటింగ్ తోటి మంచి సబ్జెక్ట్ తోటి వస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే యూత్ ఆ సీన్స్ని బట్టే థియేటర్కి వస్తారు. రేపు మళ్ళీ వాళ్ళు థియేటర్కి వచ్చాక వాళ్ళు అప్సెట్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా? నేను వాళ్ళని అప్సెట్ చేయను, ఏమండి, వాళ్ళని అప్సెట్ చేయను, ఆగం చేయను. అన్నీ అంటే సార్ చెప్పారు, ఈ హుషారు పిట్లైన సినిమా మెసేజ్తో పాటు కమర్షియల్గా ఉండే, అంటే చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పా, ఏ సినిమా చెప్పాలన్నా తక్కువ చెప్తే ఒక నేను చెప్పాను మెసేజ్ చెప్తే డాక్యుమెంటరీ అయితే ఎవరు చూడు. ఇప్పుడు స్పీచ్లే తీస్తుంటే కొంచెం బొరు కొడితే అందరు కిందకి వేసుకుంటారు. 2 గంటల సినిమా నేను కూర్చోబెట్టాలంటే 100% ఒక అన్నీ ఉండాలి, దాంట్లో అన్నీ ఉంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది 100%. నెక్స్ట్ ఇటువంటి క్యాంపస్ ఎంటర్టైనర్స్ కానీ రామ్ కామ్స్ కానీ యాక్చువల్గా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి చాలా మటుకి. అవును సార్. అయితే చాలా మూవీస్లో క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి పిల్లలు గెలవడం అనేది జరుగుతుంటుంది, పెద్దలు ఊడిపోవడం, పిల్లలు గెలవడం. మీ సినిమా ద్వారా ఏమైనా కొత్త ఫినిషింగ్, కొత్త ఎండింగ్ ఏమైనా చూపించే ప్రయత్నం చేశారు? యాక్చువల్గా నేను కొత్తగా ఏం లేదండి, రియల్గా జరుగుతున్న కథనే తీసా, రియలిస్టిక్గానే ఉంటుంది. డైరెక్టర్ గారు సెన్సార్ కొత్తగానే ఉంది, కొత్తగానే ఉంటుందండి క్లైమాక్స్. మీరు అనుకున్నది మాత్రం ఉండదు. ఓకే, ఆల్ ది బెస్ట్. క్లైమాక్స్ వేరే. సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఏంటి సార్? లైక్ సినిమా చూసాక నాకు కట్స్ చెప్పారా లేకపోతే యాస్టీజ్? దీని గురించి మళ్ళీ ఒక Q&Aలో డిస్కస్ చేద్దాం. భిక్షు గారు చెప్పాను మేడం, మీకోసం చూస్తాను ఎప్పుడు అడుగుతారు అని. ఒక్కసారి అంతకన్నా డ్యాన్స్ చేస్తుందండి, జింకు చిక్కు, ఒక్కసారి నవ్వచ్చు కదా, అందరు నవ్వుతారు. ఎప్పుడు సీరియస్గా ఉంటారండి మీరు, ఎప్పుడు క్వశ్చన్ అడగారు వస్తారు ఏది గట్టిగా సీరియస్గా. కాదు అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అందరూ స్పీచెస్కే ఫోన్లు చూస్తున్నారు అని చెప్పారు కదా. అవును మేడం. సో ఆ కాసేపు ఒక అరగంట ప్రెస్ మీట్కే విసుగొచ్చి ఫోన్లు చూస్తారు ఎవరైనా, అది కామన్, కొంచెం లాగ్ ఎక్కువైతే. బట్ సినిమా విషయంలో 2.5 గంటల సినిమా విషయంలో ఎక్కడ కూడా అంటే ఫోన్ చూడకుండా చూసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది అందరి ఒపీనియన్. అంత ఎంగేజ్ చేయగలగాలి. టీజర్ చూస్తే కాస్త నిజంగానే కోపం వచ్చింది, పాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా 2.5 అవర్స్ సినిమాలో ఎంగేజ్ చేసే విధంగా కూర్చోబెట్టగలరా? 100% అండి. ఈరోజు టికెట్లు కూడా ముందుగా మేము ఓపెన్ చేసిన దానికోసమే, ఎందుకంటే నమ్మకం ఎవరు ఇప్పుడు ఏమనుకున్నా ఎవరేమన్నా ఎగతాళిగా అన్నా సరే నమ్మలేదు. మాకు రోజుకు 2 టికెట్లు, 1 టికెట్, 10 టికెట్లు వచ్చేంత వరకు ఎన్ని తైనా పర్లేదు, మా నమ్మకం ఏంది ఒకటే. నేను లాస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరు మేము ఎంత చెప్పినా, గొంతు చించుకున్నా, గుండులు వేయించుకున్నా కూడా ఏం చేయించుకున్నా, థియేటర్ సినిమాకి వచ్చి ఓ 10 మంది వచ్చి అది బయటకు చెప్తే ఒక 100 మంది జరుగుతుందని నమ్ముతున్నాం. అదే దాన్ని నమ్ముతున్నాండి. అండ్ టీజర్తో అదే కోపం వచ్చేలా చేశారని చెప్పాము, అండ్ ట్రైలర్లో కోపం రాకుండా